వెహికల్ కానీ ఎక్కడ కూడా ఎవరికి అరేంజ్ చేయకపోయినా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా నివాళులు అర్పించిన దానికి నేను కూడా ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేకపోయినా అనుకుంటాం. ఆయన మాకు కనపడకపోయినా ఆయన ఆశయాలు ఆయన మాకు వెనకుండే ప్రతి అడుగులోనూ మా ఆయన పరిటాల రవి గారు కనపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ నెల జనవరి వచ్చిందంటేనే పరిటాల రవి గారి గురించి ఆయన సన్నిహితులు కానీ ఆయన అభిమానులందరూ కూడా వచ్చి చాలా వరకు చాలా విషయాలు ఈ రోజు ఈ డేట్ లో ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కూర్చొని మాట్లాడినాం, ఇక్కడ ఫోన్ చేసాం మేమందరూ అని రకరకాలుగా ఆయన చేసినవన్నీ కూడా నెమరేసుకునే రోజులు కూడా. ఏది ఏమైనా పరిటాల రవి గారిని 20 సంవత్సరాలే కాదు ఈ భూమి తల్లి ఉన్నన్నాళ్ళు పరిటాల రవి గారి పేరు చిరస్థాయిగా ఉండేలాగా నేను నా కుటుంబం పరిటాల అభిమానులందరూ ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన ఏవైతే అనుకున్నారో ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు కానీ ఏదైతే ఆయన అనుకున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అడగడగిన మేము కూడా చేస్తామని కూడా ఈ 20వ వర్ధంతి సందర్భంగా కూడా చెప్తున్నాం. ఆయనకి ఇష్టమైనది పేదవ ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేది, అది కూడా మేము కూడా మాట్లాడుకున్నాం. నేను నా కొడుకు కానీ మా బంధువులు అందరం కూడా పరిటాల రవి గారు శ్రేయోభిలాష్ అందరూ కూడా అన్నయ్య పేరు మీద మళ్ళీ మనం ఇదే విధంగా కొనసాగించాలని మాట్లాడినాం. పరిటాల రవి గారి పేరు మీద పేద పిల్లలకు ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు కూడా చేస్తామని ప్రత్యేకంగా 20వ వర్ధంతి సందర్భంగా కూడా చెప్తున్నాం. అదే కాకుండా రక్తదాన శిబిరాలు ఎప్పుడు కూడా కంటిన్యూగా మేము చేసేవాళ్ళం. రక్తదాన శిబిరం కూడా రక్తదానాలు కూడా మేము ఎక్కువ అది కూడా చేస్తానని కూడా చెప్తున్నాం. రక్తదానం ఇచ్చి ప్రాణదాతల కాండి అన్నారు కాబట్టి తప్పకుండా ఎవరికైతే ప్రాణాలు పోయే కాపాడేది పరిటాల రవి గారు కాబట్టి అలాంటి దానికి ఆయన పేరు మీద బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఆయన పేరు మీద ఏది చేసైనా అది చాలా చిన్నదే కూడా అనిపిస్తాను. ఎందుకంటే ఆయన ఇంత బలము నాకి, నా కుటుంబానికి, నా కొడుకులకి, నా కూతురికని పరిటాల అభిమానులందరూ కూడా ఈరోజు ఈ స్థాయిలో మేము నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి కారకులు పరిటాల అభిమానులను కూడా మేము చెప్పొచ్చని కూడా తెలియజేస్తున్నాం. పరిటాల అభిమానులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి ఇబ్బంది కలగకోకుండా భోజన సౌకర్యాలు, అదేవిధంగా వెహికల్ పార్కింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా వెహికల్ పార్కింగ్స్ కానీ వాటర్ నీళ్ల సమస్య లేకోకుండా అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా ఈరోజు పరిటాల అభిమానులందరూ కూడా చేసిందని కూడా చాలా సంతోషంగా ఉండదని కూడా తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి జాగ్రత్తగా వెళ్ళాలని మరి వాళ్ళు కోరుకుంటూ సెలవు.